హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షర్మిలను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధిస్తున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేయలేదంటూ బహిరంగంగా ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి జగన్మోహన్ రెడ్డికిను రేవంత్ రెడ్డికి ఏమైనా వైర్యం ఉందా అంటే ప్రత్యేకమైనటువంటి వైర్యం ఎక్కడా కనిపించదు. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డికి టార్గెట్ అయ్యాడు. దానికి కారణాలు ఒకసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడికి ప్రత్యర్థిగా ఉండడం అనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు అనుంగ శిష్యుడు, చంద్రబాబు నాయుడికి రాజకీయ బినామీగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి ఆటోమేటిక్గా తన గురువైనటువంటి చంద్రబాబు నాయుడికి శత్రువుగా భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి ఉంటాడంటూ కూడా చెప్పవచ్చు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు అనుకూలంగా ప్రవర్తించాడని, బీఆర్ఎస్ పార్టీ మీద స్నేహ సంబంధాలు ఉన్నాయని, ఒక రకమైనటువంటి కేవలం జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ కేసీఆర్ తోటి అనుబంధాన్ని రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు అని కూడా అపవాదు ఉంది. దాంతోపాటు షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉండడం కూడా కలిసి వచ్చిన అంశం అయిపోయింది. వెరసి జగన్మోహన్ రెడ్డి మీద కావాలని కక్ష కడుతున్నాడని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. వాస్తవాలు ఏమిటంటే షర్మిల గతంలో వారం కింద సునీత రెడ్డిని, వాళ్ళ సిస్టర్ వరుస అయిన సునీత రెడ్డిని, వివేకానంద రెడ్డి కూతుర్ని కలిసిన మాట అందరికీ తెలిసిందే. ఆమె కడప నుంచి ఎంపీగా పోటీ చేసే ప్రయత్నానికి చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి అభిమానులు లేదా జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన వ్యక్తులా తెలియదు. కానీ వర్రే రవీందర్ రెడ్డి అనేటువంటి ఒక ఔత్సాహికుడు సోషల్ ప్లాట్ఫామ్లో షర్మిలను, సునీతారెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ శత్రుశేషం మిగిలేదు అన్నయ్య వీళ్ళను లేపేయండి అంటూ తను కామెంట్ చేయడంతో అది సోషల్ ప్లాట్ఫామ్లో వైరల్ అవ్వడం, వెంటనే దాని మీద చర్యలు తీసుకున్నారు. దానికి ఆ వర్రె రవీందర్ రెడ్డి ఐపీ ప్రకారం బహుశా తను తెలంగాణ పరిధిలోనే ఉండి ఉంటాడు కాబట్టి ఇక్కడే పోలీస్ కేసు దాఖలైంది. ఆ వర్రె రవీందర్ రెడ్డి మీద సోషల్ ప్లాట్ఫామ్లో ఆయన చేసిన వ్యాఖ్యలకు, పోస్టుల మీద అతన్ని మీద కేసు నమోదు జరిగింది. ఇక్కడ కేసు నమోదు చేయడం చట్టపరంగా జరిగింది. దీనికి వక్ర భాషలు చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ, లేదా షర్మిల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడికి అనుకూలంగా రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి రకరకాల విశ్లేషణలు, విపరీత అర్థాల చర్చలు కూడా సోషల్ ప్లాట్ఫామ్లో జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి వన్ షాట్ ఫోర్ బర్డ్స్ అంటూ కూడా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా కూడా ఇది చట్టపరంగా ఎవరైతే సోషల్ ప్లాట్ఫామ్లో భావ స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన చట్టం లోబడి మాత్రమే ఆ భావ స్వేచ్ఛను ప్రకటించాల్సి ఉంటుంది. ఒకరి మీద ఇలాంటి నేరపూరితమైనటువంటి నేరంలో శిక్షించబడినటువంటి బెయిల్కు అనుగుణంగా లేనటువంటి శిక్షల తాలూకు వివరాలకు వచ్చేలా, పరిధిలోకి వచ్చేలా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం